హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్, అలానే ప్రైవేట్ కంపెనీ జాబ్స్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్ర తెలంగాణకు చెందిన ప్రతి ఒక్కరికి కూడా మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. 2050 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కూడా తెలియజేస్తాను. అలానే అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఏం చదువుకుని ఉండాలి, అప్లికేషన్ లాస్ట్ డేటు, వేకెన్సీ డీటెయిల్స్, ఈ విధంగా ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గైస్, నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్కి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేసారండి 2026 ఇయర్కి సంబంధించి. దీనికి సంబంధించి మనం జాబ్కి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే January 29th 2026న ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. February 18th 2026 వరకు మనం ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు వీడియో అనేది కంప్లీట్గా చూసి తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. February 18th వరకు టైం ఉంది కాబట్టి, ఇంకా 8 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వీలైతే ఈ వీడియోని మీ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మరిన్ని కొత్త ఆడియన్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు. మీకు ఈ జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చెక్ చేసినట్లయితే ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అనే రోల్కి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి అంటే ప్రొసీజర్ వచ్చేసి మీకు స్టార్టింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీ అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ చేసి మీ మార్క్స్ అనేవి తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవరెవరికి కండక్ట్ చేస్తారు అంటే, మనం సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్ అంటే మన స్టేట్లోనే మనం వర్క్ అనేది చేయవచ్చండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి సర్కిల్ నుంచి మనకి 97 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో జనరల్కే 41 ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ సర్కిల్ నుంచి 80 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో 33 జాబ్స్ మనకి జనరల్కి కేటాయించారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ, ఆంధ్రాకు చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు మీ సొంత రాష్ట్రానికి కాకుండా వేరే స్టేట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటకలో ఉన్న బెంగళూరు సర్కిల్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే, వీటిలో వేకెన్సీస్ 200 ఉన్నాయి కదా అని మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే కుదరదండి. ఎందుకంటే మీకు ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. కర్ణాటకకి చెందిన లోకల్ లాంగ్వేజ్ అనేది కన్నడ. సో కన్నడ అనేది మీకు కంప్లీట్గా చదవడము, రాయడము, అలానే మాట్లాడడము మూడు కూడా తెలిసి ఉండాలి. అలాంటి వారు మాత్రమే మీరు కర్ణాటకకు చెందిన బెంగళూరు సర్కిల్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్కి అప్లై చేసుకోగలరు. మీరు ఒకవేళ కర్ణాటకకు చెందిన జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది తెలియాలి. 10th 12th క్లాస్లో మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు కంప్లీట్ చేయకుండా మీరు అప్లై చేస్తున్నట్లయితే మీకు కంపల్సరీగా మీరు వన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు జాబ్ అనేది ఇస్తారు. 10th 12thలో కంప్లీట్ చేయకపోయినా సరే మాకు ఆ లాంగ్వేజ్ వచ్చు సార్ అనుకుంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు.
కాకపోతే మీకు ఇంటర్వ్యూ తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ స్టేట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి చేసుకోవచ్చు, అలానే హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లోనే అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి సర్కిల్లో 97 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలోనే ఇస్తారు, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అనే రోల్స్కి మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. తెలుగు లాంగ్వేజ్ అనేది మనకి బాగా వచ్చు కాబట్టి ఆంధ్ర వాళ్ళు అమరావతి సర్కిల్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, అలానే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ సర్కిల్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. తెలుగు లాంగ్వేజ్ అనేది మనకి బాగా వచ్చు కాబట్టి మనం 10th క్లాస్లో అలానే తెలుగు లాంగ్వేజ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఏమీ ఉండదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేసి తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్ బ్యాంక్లోనే మీరు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ కింద పోస్టింగ్ అనేది అందుకుంటారు. జాబ్కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే క్యాండిడేట్ ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక్క సర్కిల్కి మాత్రమే అప్లై చేసుకోగలరు. అంటే ఫర్ సపోజ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటే హైదరాబాద్ సర్కిల్కి అప్లై చేసుకోండి, లేదా అమరావతి సర్కిల్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే రెండు కూడా తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఏదో ఒక్కదానికి మాత్రమే అప్లై చేసుకోండి. అలానే ఆంధ్ర వాళ్ళు అమరావతి సర్కిల్కి కానీ హైదరాబాద్కి కానీ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎనీ వన్ సర్కిల్కి మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అనేది లేదు. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. మనకి ఎస్బీఐకి సంబంధించినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్స్కి ఏ విధమైన జాబ్ అలవెన్స్లు అయితే మనకి ప్రొవైడ్ చేస్తారో మనకి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్కి కూడా మనకి జాబ్ అలవెన్స్లు అనేవి ఆ విధంగానే ఉంటాయి. మంచి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగం కాబట్టి మంచి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ అలవెన్స్లు కూడా మంచిగా లభిస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేయండి. మీ సొంత రాష్ట్రంలోనే మీరు వర్క్ అనేది చేయవచ్చు. దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారండి. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఎంటైటిల్డ్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ ఆర్ కార్పొరేట్ సెంటర్ పోస్టింగ్ ఆర్ ఫారెన్ పోస్టింగ్ అప్ టు హిజ్ ఆర్ హెర్ ప్రమోషన్ టు SMGS 4 grade or 12 years of service whichever is later. అంటే మీరు వన్స్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ కింద ఆంధ్రాలో ఏదైనా ఒక స్టేట్ బ్యాంక్లో మీరు పోస్ట్ అనేది కొట్టిన తర్వాత 12 years పాటు మీరు అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ట్రాన్స్ఫర్స్ అనేటివి కూడా ఏమీ ఉండవు. ఆంధ్రాలో ఎనీ బ్రాంచ్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నాది వైజాగ్ అండి, వైజాగ్లోనే పోస్టింగ్ కావాలి అంటే అలాంటిది ఏమి కుదరదు. ఆంధ్ర వైడ్ ఏ ఊర్లో అయినా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వవచ్చు. అక్కడే మీరు 12 years పాటు వర్క్ చేయడం జరుగుతుంది. 12 years తర్వాత మాత్రమే మీకు ట్రాన్స్ఫర్ అనేది కల్పిస్తారు, ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని అదర్ స్టేట్కి. లేదా మీరు ఆ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లోనే మనకి 1 grade 2 grade 3 grade 4 grade కింద మీకు ప్రమోషన్స్ అనేటివి కూడా లభిస్తాయి. మీరు వన్స్ 4th grade వరకు మీరు ప్రమోట్ అయినట్లయితే మీకు తర్వాత ట్రాన్స్ఫర్ అనేది చేస్తారా అని మీకు డౌట్ పడవచ్చు. అలాంటిది ఏమీ ఉండదండి. ఇక్కడ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అని మెన్షన్ చేశారు కదా, అంటే మీరు ట్రాన్స్ఫర్ అయినా సరే 12 years సర్వీస్ కంప్లీట్ చేసినా సరే ఈ రెండు కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేస్తే మాత్రమే మీకు ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు వేరే స్టేట్కి. అప్పటి వరకు కూడా మీరు సొంత రాష్ట్రంలోనే మీ స్టేట్ బ్యాంక్లోనే మీరు వర్క్ అనేది చేయవచ్చు. జాబ్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా తప్పనిసరిగా కామెంట్ అనేది చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. జాబ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసినట్లయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మనకి December 31st 2025 నాటికి 21 years కంటే తక్కువ ఏజ్ ఉండకూడదు, అలానే 30 కంటే పైబడి మీ ఏజ్ అనేది ఉండకూడదు. 21 to 30 మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే 35 years, OBC వాళ్ళైతే 33 years, PWBD క్యాండిడేట్స్ అయితే 40 years వరకు కూడా మీరు ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్కి స్టేట్ బ్యాంక్ నుంచి వస్తున్న ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అలానే ఏజ్ లిమిట్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1996 January 1 తర్వాత మీరు పుట్టి ఉండాలి. అలానే 2004 December 31 లోపు మీరు పుట్టినట్లయితే
ఈ 2 డేట్స్ కి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవచ్చండి. జాబ్ కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా. ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతున్నారు. మనం ప్రీవియస్ ఇయర్స్ చెక్ చేసినట్లయితే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే మనకి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ తో మనకి నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేసేవారు. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లై చేసుకునే వాళ్ళము. కానీ 2026 ఇయర్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ చేశారండి. మినిమం 2 ఇయర్స్ మీకు బ్యాంక్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు తప్పనిసరిగా. మినిమం 2 ఇయర్స్ బ్యాంక్ లో వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే మీరు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్ కి అప్లై చేసుకోగలరండి. తప్పకుండా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ చేసి మీరు ఆల్రెడీ బ్యాంక్ జాబ్ చేస్తున్నట్లయితే 2 ఇయర్స్ సర్వీస్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. 12 ఇయర్స్ పాటు మీరు సొంత రాష్ట్రంలోనే మీరు వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్ కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి కూడా అన్ని ఇక్కడే ప్రొవైడ్ చేశారండి. మీకు లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఏ స్టేట్ కి సంబంధించినటువంటి సర్కిల్ కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ తెలిసి ఉన్నట్లయితేనే మీరు అప్లై చేసుకోగలరు. రీడింగ్ ఉండాలి, రైటింగ్, అండర్స్టాండింగ్ అంటే చదవడము, రాయడము, మాట్లాడడము 3 కూడా మనకి లాంగ్వేజ్ అనేది వచ్చినట్లయితే మనం ఆ స్టేట్ కి సంబంధించి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్ కి అప్లై చేసుకోగలము. జాబ్ కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది చెక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఆన్లైన్ టెస్ట్ కి సంబంధించి సిలబస్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ కి, అలానే బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కి, జనరల్ అవేర్నెస్ ఎకానమీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ కి, కంప్యూటర్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 2 అవర్స్ పాటు మీరు 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది రాస్తారు. ఆన్లైన్ టెస్ట్ అనేది విచ్ ఇస్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అండి. మీకు వేరే బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఉన్నట్లు ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్ కి యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది కూడా ఏమీ అడగడం లేదండి. సింపుల్ గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడిగి మీకు డైరెక్ట్ గా ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. లెటర్ రైటింగ్ అలానే ఎస్ఏకి సంబంధించి 2 క్వశ్చన్స్ తో 50 మార్క్స్ కి మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ లో ఏ విధమైన రాంగ్ ఆన్సర్ కి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా లేదండి. మీరు ప్రతి క్వశ్చన్ ని కూడా ఆబ్జెక్టివ్ ఆన్లైన్ టెస్ట్ లో అటెంప్ట్ అనేది చేయవచ్చు. జాబ్ కి సంబంధించి మీకు వన్స్ మీరు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్క్రీనింగ్ చేసి మీ యొక్క టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. మీ యొక్క సర్కిల్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారండి. మనకి జనరల్ గా స్టేట్ బ్యాంక్ అంటే మనకి నేషనల్ వైజ్ అలానే స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. కాకపోతే ఇది సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్ కాబట్టి మనకి సర్కిల్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు ఇంటర్వ్యూకి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మీకు 50 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మీకు ఆన్లైన్ టెస్ట్ లో మీరు ఇచ్చిన స్కోర్ ని బేస్ చేసుకునే మీకు 75% సెలక్షన్ అనేది అక్కడే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇంటర్వ్యూలో మీరు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూ నుంచి 25% మార్క్స్ ని తీసుకుని టోటల్ గా 100% తో మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించి వివరాలు కూడా ఇక్కడే ఈ నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారండి. నేను ఫర్దర్ గా మీకు తెలియజేస్తాను. జాబ్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు అనేది చెక్ చేసినట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు 0 అప్లికేషన్ ఫీజుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా ఇక్కడే ప్రాసెస్ అనేది ఇచ్చారండి. జనవరి 29th నుంచి ఫిబ్రవరి 18th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి బ్యాంకింగ్ సెక్టర్లో మీకు మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి.
జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది చెక్ చేశారు. అప్లికేషన్ ఫీజు గురించి కూడా మాట్లాడుకున్నాము. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చూసుకోవాలో ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి గైడ్ లైన్స్ అనేవి చూసుకుందాము. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోండి. అలానే సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఈ విధంగా మీ యొక్క బ్రీఫ్ రెజ్యూమే అనేది ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్, అలానే మార్క్ షీట్స్ అవన్నీ కూడా ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీ యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్, జాబ్ ఆఫర్ లెటర్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అలానే మీ యొక్క ప్రీవియస్ 2 years ఎక్స్పీరియన్స్ సంబంధించి ఫామ్ 16 కూడా సబ్మిట్ చేయాలి. అలానే లేటెస్ట్ శాలరీ స్లిప్ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలో చెక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అయిన sbi.bank.in అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మీరు అనంతపూర్, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు ఈ సిటీస్లో ఎక్కడైనా సరే మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది రాయవచ్చు. మీ సొంత రాష్ట్రంలోనే టెస్ట్ కూడా రాసి జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత రాష్ట్రంలోనే కొట్టవచ్చండి. తప్పకుండా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మీ అందరికీ కూడా తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. అలానే తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 సిటీస్లో ఎక్కడైనా సరే మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి మరిన్ని వివరాలు చెక్ చేయాలి అంటే మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్లో మీరు ప్రతి డీటెయిల్ అనేది చెక్ చేసి చదివిన తర్వాత మాత్రమే అప్లై అనేది చేసుకోండి. జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఈ పీడిఎఫ్లోని పేజ్ నెంబర్ 8లో క్లియర్గా మెన్షన్ చేశారు. స్టెప్ వైజ్ మీరు చెక్ చేయవచ్చండి. అప్లికేషన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ అనేది. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అని కనిపిస్తుంది కదా, కిందకి స్క్రోల్ చేసిన తర్వాత దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎస్బీఐకి సంబంధించినటువంటి కరియర్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కరెంట్ ఓపెనింగ్స్ అనేది చెక్ చేయవచ్చండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ January 29th, 2026 టు February 18th, 2026 అని కనిపిస్తుంది కదా. ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్కి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై February 18th లోపు మీరు అప్లై చేసుకోవాలి. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని, మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ మీద మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు అఫీషియల్గా ఎస్బీఐ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలానే ఈ అప్లై ఆన్లైన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రోల్స్కి సంబంధించినటువంటి డెడికేటెడ్ అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగా మీరు వన్స్ ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే వన్స్ మీరు ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు వన్స్ మీ మెయిల్ ఐడి కొత్తగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని మీ మెయిల్ ఐడితో రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. అలానే ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.